Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. జ్ఞానేశ్వరి ఏమైంది? చివరిసారిగా ఆ పాప ఎక్కడ కనిపించింది? పెంపుడు కుక్క ఎందుకు ఆందోళనగా తిరిగింది? అసలు పెంపుడు కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏది? ఈ 20 రోజుల దర్యాప్తులో ఇప్పటి వరకు ఏం తేలింది? ప్రస్తుతం అసలు దర్యాప్తు ఏ కోణంలో కొనసాగుతోంది? ఈ 20 రోజుల దర్యాప్తుకు సంబంధించి జ్ఞానేశ్వరి అంశంలో ఇంపార్టెంట్వి మనం చూద్దాము. మొదటిగా అసలు జూన్ 6వ తారీఖున పాప కనిపించకుండా పోయిన రోజు కాకినాడ జిల్లా తుని రూరల్ మండలంలో పాప కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో అక్కడ కుక్క ఆందోళనగా తిరుగుతూ కనిపించింది. ఆ తర్వాత పాప అసలు కనిపించలేదు. దొండవక్క పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో పామాయిల తోటలో మధ్యాహ్నం జాను అదృశ్యం. ఇక ఆ తర్వాత పాప ఏమైందన్నది ఇప్పటి వరకు కూడా ఆచూకీ అయితే దొరకలేదు. ప్రతి కోణంలోనూ దర్యాప్తు అయితే కొనసాగింది. ఇక ఆ నెక్స్ట్ డే జూన్ 7న తుని రూరల్ పోలీసులు రంగప్రవేశం చేశారు ఈ కేసులోకి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తిగా కూడా అటు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ జల్లెడబట్టారు. ఆ రోజు అంటే హోప్ ఉంది, పాప దొరుకుతుంది, ఏదో ఒక ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడైనా కానీ తిరిగి అలసిపోయి ఏమన్నా పడిపోయిందేమో ఆ పాప కళ్ళు తిరిగి. ఎందుకంటే ఎండాకాలం కావటము, ఆ ఉక్కపోతకి ఆమె డీహైడ్రేట్ అయి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని చెప్పి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ రోజు ఆ పాప ఆచూకీ లభించలేదు. ఇక జూన్ 9న పాప కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్న చిన్న గాయాలతో అప్పుడే పెంపుడు కుక్క ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ కుక్క చాలా వింతగా ప్రవర్తిస్తుంది. ఇటు జ్ఞానేశ్వరి వాళ్ళ తల్లి వేసుకున్న చున్నీని లాగుతూ అడవి వైపు లాక్కొని వెళ్ళింది ఆ కుక్క. ఇక ఆ కుక్క అడవి వైపు వెళ్ళటం చూసి, సరే ఈ కుక్క అయినా తిరిగి వచ్చింది, దీని ద్వారా ఆ రోజు ఇంక కేసు ఛేదిస్తున్నాం, ఈ కుక్క ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుదామని చెప్పి ఫాలో అయ్యారు. దానికి GPS ట్రాకర్ కూడా పెట్టారు. అయినప్పటికీ అసలు ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఆ తరువాత ఆ నెక్స్ట్ డే జూన్ 10న కుక్క కూడా ఆచూకీని కనిపెట్టలేకపోయింది. ఇక ఈ కేసు సంచలనంగా మారిపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తర్వాత జూన్ 11, 12 తారీఖుల్లో చూస్తే కుక్కకి GPS ట్రాకర్ అమర్చారు. అసలు ఈ కుక్క ఎటు వెళ్తుంది? ఎందుకంటే ఒక్కసారైనా కానీ ఆ పాప వెళ్ళిన సైడ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ GPS ట్రాకర్ ద్వారా మనం సర్చ్ చేద్దామని చెప్పి సర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. కుక్క వెళ్ళింది ఆ పామాయిల్ తోట, అడవి ప్రాంతాలు అక్కడ ఇక్కడ తిరిగింది. కుక్క వెళ్ళే ప్రాంతాలన్నింటినీ సర్చ్ చేస్తూ ఉన్నారు. దాని ప్రతి అడుగును కూడా గమనిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఇక జూన్ 13వ తారీఖు వచ్చింది. అప్పటికే కుక్క 8 కిలోమీటర్లు పరిగెత్తింది. ఇంకా ఆ తర్వాత కుక్క ఉన్నట్లుండి అకస్మాత్తుగా మృతి చెందింది. సరే, ఇలా పరిగెత్తడం వల్ల చనిపోయిందంటే అది ఎప్పుడు ఉండేది ఆ పామాయిల్ తోటలో, అటవీ ప్రాంతాల్లోనే. ఇటు వీళ్ళు ఎటు వెళ్తే వాళ్ళతో పాటు తిరుగుతుంది. అలాంటిది కుక్కని అంటే ప్రత్యేకంగా కూడా వెనకుండి పరిగెత్తించింది కూడా లేదు. దాన్ని పెట్టి ఎటు వెళ్తుందా అని చూస్తూ ఉన్నారు. దానికి నిరంతరం ఆహారం ఇస్తున్నారు, వాటర్ పెడుతున్నారు. అలాంటప్పుడు ఏదో అనారోగ్యానికి గురైనట్లుగా కూడా ఉన్నట్లుగా కుక్క మృతి చెందటం ఏంటి? అసలే ఈ కేసులో ఏ క్లూ దొరకట్లేదు. కుక్క మీద ఆధారపడి సరే కుక్క ద్వారా అయినా కానీ ఈ కేసు ఛేదించవచ్చు అనుకుంటే ఉన్నటువంటి కుక్క చనిపోవడం షాక్కి గురి చేస్తుంది. దీంతో అసలు ఈ కేసులో ఏదైనా దాగి ఉందా, ఏం జరుగుంటుంది అని చెప్పి కూడా ముమ్మర దర్యాప్తు చేయాలంటూ అదే రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది పోలీస్ శాఖకి. ఇక జూన్ 14న ఈ కుక్క మరణం మీద చాలా అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. ఈ కుక్కకి పంచనామా పూర్తి చేశారు. అదే సమయంలో NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. ఆ రోజునే అసలు ఈ కుక్క ఎందుకు చనిపోయింది అనేది పోస్ట్ మార్టం నివేదిక ద్వారా తేలుతుందని చెప్పేసి పోస్ట్ మార్టం చేద్దామని ఒకవైపు పోస్ట్ మార్టం పంపించారు, మరోవైపు NDF, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. పవన్ కళ్యాణ్ SDRF సరిపోతే NDRFను వాడుకోవాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక NDRF బృందాలు కూడా రంగంలోకి వచ్చాయి. మరొక వైపు టెక్నాలజీని దీంట్లో భాగం చేశారు. థర్మల్ డ్రోన్లు, స్పిన్నర్, ఇటు స్పీపర్ డ్రాగ్స్, వీటన్నిటిని కొత్తగా రంగంలోకి దించారు. ఆ రోజు వీటన్నిటిని ఉపయోగించారు. అయినప్పటికీ ఆ రోజు కూడా ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. మరొక వైపు కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఆ పంచనామా నిర్వహించినటువంటి అస్థికల్ని కానీ వీటిని కానీ పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. ఇక జూన్ 15, 16 తారీఖులు ఇంకా అదే రోజు మనం ఈ ముందల రోజు చూస్తే పోస్ట్ మార్టం పంపించినప్పుడు 5 రోజుల్లో వస్తుందని చెప్పారు ఈ కుక్క పోస్ట్ మార్టం రిపోర్టు. కరెక్ట్గా కూడా మనం డేట్ గుర్తుంచుకుంటే ఆ రోజు జూన్ 14న ఈ డేట్ గుర్తుంచుకోండి. ఇక జూన్ 15వ తారీఖు, 16వ తారీఖు ఈ 2 రోజుల్లో మనం చూసుకుంటే కదలికలు, CCTV ఫుటేజ్లు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ టవర్ డంపు, మొత్తం డేటా విశ్లేషణ. ఎందుకంటే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి వారు ఒకవేళ పాపనేమైనా కిడ్నాప్ చేశారా అనేటువంటి కోణంలో మొత్తం కాల్ డేటా, అసలు ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారా, టవర్ సిగ్నల్స్లో వచ్చినటువంటి ఫోన్లు వాటన్నిటిని కూడా తీసుకొని బృందాలుగా ఏర్పడినటువంటి పోలీసులు ఎవరికి వాళ్ళు కాల్ చేస్తూ ఇక CCTV ఫుటేజ్లు, అసలు అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా CCTV ఫుటేజ్లో ఉన్నటువంటి రికార్డులు, ఈ డేటా అంతా కూడా విశ్లేషణ చేశారు.
ఇక ఇంకొకటి ఏంటంటే అసలు ఏమీ కూడా క్లూ దొరకట్లేదు. ఏంటి అడవి జంతువు ఏమన్నా తినేసిందా, కనీసం ఆ పాప ఎక్కడైనా పడిపోయినా కానీ, కనీసం ఏదైనా జరిగినా కానీ కనీసం తన బట్టలు కానీ లేకపోతే ఆ పాప దగ్గర ఉన్నటువంటి ఏదైనా వస్తువు కానీ అక్కడ పడి ఉండాలి. కానీ అసలు ఏ క్లూ దొరకట్లేదు, పాప అడుగు జాడలు కానీ ఏమీ దొరకట్లేదు. ఇక దీంతో కూడా కొండ చిలువ ఏమైనా మింగేసిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. ఎందుకంటే కనీసం ఆ పిల్ల ఏదైనా అడవి జంతువు కనుక దాడి చేసి ఉంటే ఆ పాప ఒంటి మీద అయినటువంటి గాయాల ద్వారా రక్తమైనా అక్కడ పడి ఉండాలి, లేకపోతే ఇంకేదైనా కానీ అక్కడ దొరికి ఉండాలి. ఒకవేళ కొండ చిలువ ఏమన్నా మింగేసింది, ఇవన్నీ పోమాయిల తోటలు అటవీ ప్రాంతం కావడంతో కూడా పాములు ఎక్కువగా తిరుగుతాయి, అలా కొండ చిలువ ఏమన్నా వచ్చిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ కోణంలో చూసినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది ఏంటంటే అసలు ఈ ప్రాంతంలో మేము ఎప్పుడు కొండ చిలువలను చూడలేదు, అలాంటిది ఉన్నట్లుండి ఆ రోజు సడన్ గా ఎందుకు వస్తుంది కొండ చిలువ, అసలు వచ్చినటువంటి ఆనవాళ్ళు కూడా అక్కడ కనిపించలేదు. ఎందుకంటే కొండ చిలువ ఏదైనా పెద్ద ఆహారాలు తిన్నప్పుడు ఆ చుట్టుపక్కలే కాసేపు ఉండి చెట్లకు చుట్టేసుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అటువంటి ఆధారాలు కూడా ఏమీ దొరకలేదు. ఇక ఈ విధంగా దర్యాప్తు చూస్తే జూన్ 17వ తేదీ వచ్చింది. అసలు ఏ ఆధారం దొరకట్లేదు, ఏమి దొరకట్లేదు క్లూస్. ఈ పిల్లని ఏమైనా కిడ్నాప్ చేశారా, ఎవరైనా చుట్టుపక్కల గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు, ఎవరైనా ముందస్తుగానే ఒక ప్రణాళిక వేసుకొని ఇక్కడికి రావటం జరిగిందా? కానీ ఇక్కడ ప్రణాళిక వేసుకొని వచ్చేంత స్కోప్ కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఎవరు కూడా రారు. ఆ పాప ఆ టైంకి అక్కడికి వస్తుందని ఎవరికి తెలుసు ఒక ప్రణాళిక వేసుకొని రావటానికి అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. కానీ ఏమైనా కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించారు. ఇక అలా ఆ దర్యాప్తు అనేది కొనసాగి జూన్ 24వ తేదీ వచ్చింది. అసలు దర్యాప్తు పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వానికి పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అసలు ఏం జరుగుతుంది దర్యాప్తు ఇప్పుడు దాకా కూడా, ఎందుకు ఏ విషయం కూడా దీంట్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి, పోలీసు బృందాలు ఉన్నాయి, టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఆ పాప ఏమన్నా నీళ్ళలో కొట్టుకుపోయిందా అని చెప్పి థర్మల్ డ్రోన్స్ కూడా ఉపయోగించారు. థర్మల్ డ్రోన్స్ ద్వారా అసలు డ్రోన్స్ ఉపయోగించి అసలు మొత్తం అటవీ ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. అయినప్పటికీ అసలు ఏవి దొరకట్లేదు. అసలు ఎక్కడుంది దర్యాప్తు? ప్రభుత్వానికి పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, అసలు సమగ్ర నివేదిక ఇవ్వండి అంటూ. ఇక జూన్ 25వ తారీఖు వచ్చింది. 20 రోజుల గాలింపు తర్వాత ప్రత్యక్ష సర్చ్ ఆపరేషన్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక ఏ యాంగిల్లో వెళ్ళినా కానీ కేసులో మొత్తం కూడా అసలు దర్యాప్తు ముందుకు సాగటం లేదు. ఎక్కడికక్కడ కూడా క్లోజ్ అయిపోతూ ఉంది, దారులన్నీ మూసుకుపోతూ ఉన్నాయి. ఇంకా ప్రత్యక్షంగా అంటే పోలీసులే వెళ్ళి ప్రతి చోట గాలించటం, ఈ అన్ని ఆపరేషన్లను ఆపేసి కాసేపు అసలు కిడ్నాప్ అనే యాంగిల్ని మనం ఒక ఫుల్ ప్లెడ్జ్గా ఒక యాంగిల్ తీసుకుందామని చెప్పేసి కిడ్నాప్, ఎందుకంటే ఎన్ని యాంగిల్స్లో దర్యాప్తు అయితే ఇప్పుడు కొనసాగుతున్నా అవ్వట్లేదు. సరే పాప చనిపోయిందా లేకపోతే ఇంకేదన్నా అంటే అలాంటి క్లూస్ కూడా దొరకటం లేదు. ఇక కిడ్నాప్ అంటే పాపని ఎవరైనా అటువైపు వచ్చినటువంటి వారు కానీ ఎవరైనా కానీ వీళ్ళేమైనా కిడ్నాప్ చేశారా, కొంతమంది అటవీ జంతువులను వేటాడటానికి వచ్చే వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది పిట్టల్ని వేటాడటానికి వచ్చే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి పాపను ఏమైనా కిడ్నాప్ చేశారా? ప్రస్తుతం జ్ఞానేశ్వరి కేసు కిడ్నాప్ యాంగిల్లో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏమైనా ప్రాంతాలకు తీసుకొని వెళ్ళారా అని చెప్పైతే ఇప్పుడు కిడ్నాప్ యాంగిల్లో కనుక ఈ కేసును దర్యాప్తు చేయాలంటే మాత్రం నిజంగా కూడా ఇంకొంత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే ఇంకా కూడా ఆ కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా ఎందుకు రాలేదు? 5 రోజులు 14వ తారీఖు అని చెప్పాం కదా, మరి ఇప్పటికీ 25వ తారీఖు వచ్చింది, అయినా కానీ దీంట్లో అసలు ఆ కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. దీంట్లో ఎవరైనా కానీ ఈ కేసులో అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేకపోతే రాజకీయంగా ఎవరైనా ఆపుతున్నారా? ఒకవేళ దీంట్లో వినిపిస్తున్నటువంటి మాటలు మనం చూస్తే ఒకవేళ ఆ కోణంలో చూసినా కానీ ఒకవేళ పక్కదారి పట్టిస్తున్నారు ఈ కేసును అన్నప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని, కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ని న్యాచురల్ డెత్ అని చెప్పి కూడా ఆపొచ్చు. అలాంటప్పుడు అసలు రిపోర్టు గురించే ప్రస్తావన రావట్లేదు. ఎందుకు రిపోర్టు గురించి ప్రస్తావన రావట్లేదు? నిజంగా రిపోర్ట్ రావడానికి ఇంత టైం ఇంత లేట్ అవుతుందా అంటే ఇలాంటి ఇంపార్టెంట్ కేసెస్లో పోస్ట్ మార్టం నివేదిక అనేది చాలా తొందరగా తెప్పిస్తూ ఉంటారు. కానీ ఇక చూస్తే ఆ నివేదిక గురించి అసలు పోలీసులు కూడా ఎందుకు దాని గురించి నోరు మెదపటం లేదు? ఏం జరుగుతుంది ఈ కేసులో? ఏమైనా దాస్తున్నారా, లేకపోతే ఈ దర్యాప్తు అనేది సజావుగానే సాగుతుందా ఏంటి? జ్ఞానేశ్వరి తిరిగి ప్రాణాలతో ఇంటికి చేరుతుందా? ఏం జరిగింది ఈ కేసులో? మీరేం జరిగిందని భావిస్తున్నారనేది కూడా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి.